విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీ వద్ద నారా లోకేష్ కు నారా చంద్రబాబు నాయుడు గారికి పెద్ద ఎత్తున పాలాభిషేకం. స్పెషల్ డిఎస్సీ ప్రకటించినందుకు పోలీస్ శాఖలో 11,639 పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వాలని బీజేపీ గారికి ఆదేశాలు ఇచ్చిన నారా లోకేష్ గారికి ధన్యవాదాలు. జగన్ 5 సంవత్సరాల పరిపాలనలో నిరుద్యోగులు ఉద్యమాలకే పరిమితమయ్యారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టిన జగన్ ను చిత్తుగా 11 సీట్లకు పరిమితం చేసి ఓడించాం. డిఎస్సీలో మోగా, చెవిటి, కంటి చూపు ఇబ్బంది ఉన్నవారికి, మెంటల్లీ రిటార్డేషన్, ఇంటెలెక్చువల్ డిజేబిలిటీ, స్పెసిఫిక్ లెర్నింగ్ డిజేబిలిటీ మరియు ఆటిజం ఇబ్బందులతో ఉన్నవారికి పాఠాలు బోధించడానికి స్పెషల్ డిఎస్సీ 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు 860 స్పెషల్ డిఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత జగన్ 5 సంవత్సరాల కాలంలో నిరుద్యోగుల ఆవేదనతోటే మగ్గిపోయి నిరాహార దీక్షలు నిరసనమయం అయ్యారు. ఈ విషయాలను గమనించిన నారా చంద్రబాబు నాయుడు గారు మరియు నారా లోకేష్ తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెట్టారు. ఇటీవల ఆయన విశాఖకు వచ్చినప్పుడు తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టి 16,347 ఉద్యోగాలతో పాటు ఈ రోజున హుటాహుటిన ఎప్పుడో 2018లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన తర్వాత ఎంతవరకు స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ లేదు. స్పెషల్ డిఎస్సీ అంటే మోగా, చౌటి, మెంటల్లీ రిటార్టెడ్, మరి కంటి చూపు లేని విద్యార్థులకు బోధన చెప్పేటటువంటి ఈ యొక్క ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు సార్. జగన్ గారు భర్తీ చేయమని చెప్పి ఎడముఖం పెడముఖం పెట్టుకుని డేరాలు కట్టుకుని పారిపోయిన జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు మేము పరిమితం చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకున్నటువంటి నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు స్పెషల్ డిఎస్సీ కూడా హుటాహుటిని ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. దయచేసి ఈ యొక్క పరీక్షను హుటాహుటిగా నిర్వహిస్తామని చెప్పారు. నవంబర్లో టెట్ పెడతామన్నారు. జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి మరి మార్చి, ఏప్రిల్ నెల కల్లా ఈ యొక్క ఉద్యోగ పరీక్షను కూడా నిర్వహించి స్పెషల్ డిఎస్సీ ఉపాధ్యాయులను కూడా పాఠశాలలకి తీసుకుని వెళ్తామని చెప్పి లోకేష్ గారు ఇచ్చినటువంటి మాటను స్వాగతిస్తూ ఈరోజు భారీ ఎత్తున నిరుద్యోగులతోటి ఆయనకు పాలాభిషేకం చేసి లాంగ్ లీవ్ నారా లోకేష్, లాంగ్ లీవ్ సిబిఎన్ అని చెప్పి వాళ్ళకి జైజేలు కొట్టడం జరిగింది. ఇంతే కాకుండా మరి ఏదైతే మరి కూటమి మాకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీకి సంబంధించి డల్లాస్ వెళ్లారు, టీసీఎస్ తెచ్చారు. దాంతోపాటు కాగ్నిజెంట్, సిఫ్టీ, సట్వా టెక్నాలజీస్తో పాటు విశాఖలో ఒక డెక్కను ఏర్పాటు చేసి మరి అందులో స్టార్టప్ కంపెనీలు అన్నీ కూడా ప్రారంభించడానికి 11 అంతస్తులు కట్టి మరి దానికి గృహప్రవేశం కూడా చేసి ప్రారంభించిన లోకేష్ గారిని స్వాగతిస్తున్నాం. మరి గూగుల్ డేటా సెంటర్ను కూడా మరి ఇంతవరకు భారతదేశంలో లేని తరంగా, అంటే అది మన దేశానికే గర్వకారణం అయినటువంటి ఒక గూగుల్ డేటా సెంటర్ను కూడా విశాఖ తెచ్చి తరుల వాళ్ళు భూసేకరణ చేస్తుంటే మరి జగన్ తాలూకు అనుచరులు రైతులు ముసుగులో వేస్తున్నటువంటి కేసులను తిప్పుకొడుతున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి చెయ్యలేకపోయాడు. చేసిన వాడిని కూడా చెయ్యనివ్వకుండా యువత నోట్లో మట్టి కొట్టడానికి ప్రయత్నిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీరు మాకు నచ్చట్లేదు. విశాఖ వచ్చినప్పుడు కూడా గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము నినాదాలు కూడా చేశాం. ఎందుకంటే మెడికల్ కాలేజీలు పెట్టామని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాటలు కూడా మరి ఎక్కడా కూడా పొంతం లేదు. ఒక కాగితం తీసుకొచ్చి ఇది మెడికల్ కాలేజీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీ దగ్గరికి వచ్చి మరి అందరిని ఇబ్బంది పెట్టి పెట్టడం అనేది చాలా దారుణం. కాగితం చూపించవడం ఇది మెడికల్ కాలేజీ అని చెప్తారండి. ఇది చాలా అన్యాయం. యువతకు న్యాయం చేస్తున్నటువంటి యొక్క కూటమి ప్రభుత్వాన్ని స్వాగతిస్తున్నాం. మాకు 20 లక్షల ఉద్యోగాలు తప్పకుండా ఈ 5 సంవత్సరాల్లో కూటమి పెద్దలు ప్రకటిస్తారనే నమ్మకం మాకుంది. అన్నా క్యాంటీన్లు పెట్టినటువంటి మరి చంద్రబాబు నాయుడు గారిని మరి తిప్పికొడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అన్నా క్యాంటీన్లు తీసి మరి పేదల దగ్గర నోటి దగ్గర కూడు కొట్టాడు ఆయన. మరి ఈరోజు అందుకే ఆయన 11 సీట్లకు పరిమితం అయిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గోబ్యాక్ అని చెప్పి విశాఖ వస్తే మేము నినాదాలు ఇచ్చాం.